హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సీరియల్లోకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన పారిజాతం. అసలిదంతా ఎలా జరగబోతుందో మీరు తెలుసుకోవాలనుకుంటే మా హాయ్ కేఎస్కే ఛానల్లో వీడియోలను తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా హాయ్ కేఎస్కే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేస్తే కార్తీక దీపంలో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవచ్చు. డాక్టర్తో దశరథైతే ఇలా అంటూ ఉంటుంది. జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు అని అనంగానే షాక్ అయిపోతూ ఉంటాడు దశరథైతే. డాక్టర్ అని అంటూ ఉంటే, ఏంటండీ దశరథ్ గారు, ఎందుకు మీరు అంతలా అనుమానిస్తున్నారు? అలాంటి కూతుర్ని కన్నందుకు మీరు ఎంతో అదృష్టవంతులు. సుమిత్రగారి ప్రాణాల్ని కాపాడేది ఆవిడ కన్న కూతురే అని అంటూ ఉంటుంది డాక్టరైతే. నా భార్య ప్రాణాలే నాకు ముఖ్యం. ఏదున్న సమస్య ఉన్నా నాకు చెప్పండి అంటూ దశరథైతే ఇక డాక్టర్తో అంటాడు. దశరథ బయటికి వెళ్లంగానే ఇక కార్తీకైతే బిడ్డని కాపాడే ఛాన్సే లేదంటారా అని అడుగుతూ ఉంటాడు డాక్టర్ని. లేదు కార్తీక్, ఏదైనా ఒక ప్రాణం మాత్రమే కాపాడగలము అని అంటూ ఉంటే ఆ మాట విని ఇక కార్తీకైతే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక దశరథైతే బయటికి వెళ్లిన తర్వాత కార్తీక్తో, మీ కూతుర్ని మీరు కనడం మీరు చేసుకున్న అదృష్టం అని డాక్టర్ అంటున్నారు. నా కూతురు గురించి పూర్తిగా విషయాలు తెలియక డాక్టర్ అలా మాట్లాడుతున్నారు. ఆవిడ ఎంత గ్యారంటీగా చెప్పినా నాకు మాత్రం ఎక్కడో అనుమానంగానే ఉందిరా అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక ఆ మాట విని చెప్తూ ఉంటాడు కార్తీకైతే. డాక్టర్ అంతలా నమ్మకంగా చెప్తే ఇంకా ఎందుకు మావయ్య భయపడుతున్నావు? డాక్టర్ చెప్పిందే నిజమవుతుంది. అత్తని కాపాడేది అత్త కూతురే అని అంటూ ఉంటే, అప్పుడే ఏమోరా, నాకైతే నమ్మకం కుదరడం లేదు. కాని సుమిత్ర ప్రాణాల్ని కాపాడుకోవాలి. ఏం జరుగుతుందో ఏమో, ఏమీ తెలియడం లేదు. జ్యోత్స్న నా కడుపున ఎందుకు పుట్టిందని ఒక్కోసారి అనిపిస్తుంది. కాని ఈరోజు సుమిత్ర ప్రాణాల్ని కాపాడేది జ్యోత్స్న అంటే నేను నమ్మలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు దశరథైతే. నమ్మాలి మావయ్య, నమ్మాలి. కొన్ని విషయాలు మనం నమ్మకాన్ని ఉంచాలి అని అంటూ ఉంటాడు కార్తీకైతే. ఇక ఇద్దరూ కూడా ఇంటికైతే బయల్దేరతారు. ఇక జ్యోత్స్న అయితే మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది దాసు గురించి. ఎక్కడా కూడా దాసు అయితే కనిపించడు. ఇక దాసు కనిపించకపోయేసరికి జ్యోత్స్న అయితే, నాకు తెలిసి నువ్వు ఇంటికి వెళ్ళి ఉంటావు, నేను అక్కడికే వస్తున్నాను నాన్నా అంటూ అక్కడికైతే బయల్దేరుతుంది జ్యోత్స్న. అలా బయల్దేరిన తర్వాత అప్పుడే జ్యోత్స్న అయితే, ఈరోజు ఎలాగైనా సరే నిన్ను చంపేయాన్నా చంపేస్తాను కాని అస్సలు కూడా వదిలిపెట్టను. ఎందుకో తెలుసా? ఇప్పుడకైనా నువ్వు డేంజర్వే. ఈరోజు నువ్వు వాళ్లనుంచి తప్పించుకున్నావు. మళ్ళీ నువ్వు నిజం చెప్పడానికే వెళ్లావు. అందుకనే అస్సలు కూడా ఈసారి నిన్ను క్షమించను, నిన్ను వదిలిపెట్టను అని జ్యోత్స్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తర్వాత కార్తీకైతే ఇంటికి వెళ్తాడు. ఇక దీప అయితే ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ ఉన్న దీపని చూసి కార్తీకైతే ఇలా అంటూ ఉంటాడు. ఏంటి, ఇంకా నిద్రపోలేదా అని అడుగుతూ ఉంటాడు. నిద్ర ఎలా పడుతుంది బావా అని అంటూ ఉంటుంది దీప. అవును, అసలు నాన్న నిన్ను ఎక్కడికి తీసుకువెళ్లాడు అని దీప అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే కార్తీకైతే హాస్పిటల్కి తీసుకువెళ్లాడు అని అంటూ ఉంటే, హాస్పిటల్కా? ఎందుకు బావా అని అంటూ అడుగుతూ ఉంటుంది దీప. మావయ్యకి చెప్పాను కదా, జ్యోత్స్న మీద నమ్మకం లేదని. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. డాక్టరే అబద్ధం చెప్పిందేమో అని మావయ్యకి ఎక్కడో అనుమానమైతే వచ్చింది. అనుమానం తీర్చుకోవడానికి నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్లాడు అని అంటూ ఉంటే, మరి ఏమైంది బావా, అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది దీప. ఏం జరుగుతుంది దీపా? అక్కడికి వెళ్ళాక డాక్టర్కి అన్ని విషయాలు తెలుసు కదా, తను మనవైపే సపోర్ట్ చేసి మాట్లాడింది అని అంటూ ఉంటే, అవునా, డాక్టర్ గారికి మనం ఏంటో అర్థమైపోయింది. అందుకే హారికగారు అలా మాట్లాడారు. అక్కడికి వెళ్ళాక అసలు మీ కూతురు దీపా అని చెప్తే నాన్న ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు అని అంటూ ఉంటే, అప్పుడే కార్తీకైతే, అప్పటికీ ఆశ సరిపోక ఆపరేషన్ చేస్తే బిడ్డ బ్రతుకుతుందా, ఛాన్సేముందా అని అడిగాను. ఏదో ఒక ప్రాణమే అని డాక్టర్ చెప్పారు అని కార్తీకైతే అంటూ ఉంటాడు. నాకు తెలుసు బావా నీ బాధ, కాని ఈ బాధ మనం తీర్చలేనిది. ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. అమ్మని బ్రతికించుకోవడమే, ఇక చేసేదేముంది, బిడ్డని కోల్పోవడం. కాని అత్తయ్య బిడ్డ మీద చాలా ప్రాణాల్ని పెట్టుకుంది, పూజలు కూడా చేస్తుంది. ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదు. ఎందుకు ఆ భగవంతుడు మనల్ని పరీక్షిస్తున్నాడు అని బాధపడుతూ ఉంటుంది దీప. మన కడుపులో ఉన్న బిడ్డని మా అమ్మ కోసం చంపుకోవాల్సి వస్తుంది అని అంటూ దీప చెప్తూ ఉండంగానే అప్పుడే అనసూయ అయితే వస్తుంది. ఏంటి నువ్వు మాట్లాడేది అని అంటూ ఉంటుంది అనసూయ. ఆ మాట విని ఒక్కసారి దీప, కార్తీక్ అనసూయని చూసి షాక్ అయిపోతూ నుంచుండిపోతారు. నీ కడుపులో బిడ్డని చంపుకొని సుమిత్రగారి ప్రాణాల్ని కాపాడడమేంటి? ఏం చెప్తున్నావు నువ్వసలు? ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉంటుంది అనసూయ.
నువ్వు మొన్నటినుంచీ కూడా ఏదో తెలియని బాధని మనసులో పెట్టుకుని మానసికంగా నలిగిపోతున్నావు. ఏదో జరిగిందని నాకు అప్పుడే అనుమానం వచ్చింది. ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది. దీప అయితే అనసూయను పట్టుకొని ఏడుస్తూ దీప ఇలా అంటూ ఉంటుంది. మా అమ్మని కాపాడుకోవడం కోసం నేను నా మాతృత్వాన్ని త్యాగం చేస్తున్నాను అత్తయ్యా అని అంటూ ఉంటుంది. మీ అమ్మని కాపాడుకోవడం కోసమేంటి? సుమిత్ర జ్యోత్స్నా కదా అమ్మ, నీకమ్మ అంటావేంటి అని అంటూ ఉంటుంది అనసూయ. అప్పుడే కార్తీకైతే దీప కన్నతల్లిదండ్రులు ఎవరో కాదు, పెద్దమ్మ దీప కన్నతల్లిదండ్రులు, మా అత్తయ్య మా మావయ్యే, దశరథల సుమిత్ర కూతురు దీప, శివనారాయణ ఇంటి వారసురాలు అని అనంగానే ఒక్కసారి అనసూయ షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక అనసూయ షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నావు కార్తీక్ బాబూ అని అంటూ ఉంటుంది. అవును పెద్దమ్మ, ఇన్ని రోజులు దాసుమావయ్యకి, నాకు, దీపకీ తప్ప ఎవ్వరికీ కూడా తెలియని నిజమిది. ఈరోజు మీరు నా మాటలు విన్నారు కాబట్టి మీకు నేను నిజం చెప్పాల్సి వచ్చింది. ఆ భగవంతుడు దీప ప్రెగ్నెంట్ని చేసి మాకు ఆనందాన్ని ఇచ్చి ఇంతలోని మా బిడ్డని దూరం చేస్తున్నాడు. అత్తని కాపాడుకోవడానికి దీప తన కడుపులో ఉన్న బిడ్డని పోగొట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పడంతో ఒకేసారి అనసూయ షాక్ అయిపోతూ, మీ అత్తని కాపాడుకోవడం కోసం అసలు దీప కడుపులో ఉన్న బిడ్డ ఎందుకు చనిపోతుంది కార్తీక్ బాబూ అని అనసూయ అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక అత్తకి బోనిమారో ఇవ్వాలంటే రక్త సంబంధీకులై ఉండాలి. జ్యోత్స్నా అత్తకి పుట్టలేదు కాబట్టి జ్యోత్స్నా రిపోర్ట్స్ ఆ రోజు తప్పు అని వచ్చాయి. తర్వాత ఇక దీప టెస్టులు చేయించుకోవడానికి వెళ్లి అప్పుడే దీపే తన సుమిత్రగారి కూతురని డాక్టర్కి కూడా చెప్పాము. ఆ రిపోర్ట్స్ చూసి దీప శాంపిల్స్ మ్యాచ్ అవ్వడం చూసి డాక్టర్ కూడా షాక్ అయిపోయింది. కాని కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదం, బోన్ మ్యారో ఇస్తే కడుపు పోతుందని, కడుపులో ఉన్న బిడ్డ చనిపోతాడని చెప్పారు. అప్పుడే ఏం చెయ్యాలో కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాం. రోజురోజుకి సుమిత్ర అత్త అనారోగ్యంతో దిరజారిపోతోంది. అత్త ఏమైపోతుందని మామీ కూడా చాలా బాధపడుతున్నాడు. ఇక వాళ్లని బాధని చూడలేని తన కూతురే ఈరోజు తల్లి ప్రాణాల్ని కాపాడుకోవడం కోసం బిడ్డని కోల్పోతుంది అని అంటూ ఉంటాడు కార్తీకైతే. అప్పుడే అది విని ఇక అనసూయ అయితే ఇలా చెప్తూ ఉంటుంది. నీకు పుట్టబోయే బిడ్డమీద చెల్లి ఎన్ని పంచిప్రాణాల్ని పెట్టుకుంది. అర్ధరాత్రి లేచి మా అమ్మ నా దగ్గరికి వస్తానంటుంది, మీ మధ్య పెరుగుతానంటుంది అంది. తర్వాత రోజు నువ్వు ప్రెగ్నెంట్వని తెలిసింది. వాళ్ల అమ్మే నిజంగానే మళ్లీ పుడుతుందని చెల్లి ఎన్నో ప్రాణాల్ని పెట్టుకుంది నీ బిడ్డమీద. ఇప్పుడు ఈ విధంగా అంటే ఏమవుతుందో ఏంటో ఏమీ అర్థం కావడం లేదో అని అంటూ ఉంటుంది అనసూయ అయితే. పర్వాలేదు అత్తయ్య, నువ్వు నీ తల్లిని కాపాడుకోవడానికి నువ్వు నీ తల్లితనాన్ని త్యాగం చేస్తున్నావు. నీలాంటి కూతుర్ని కన్నందుకు వాళ్ళిద్దరూ ఎంతో అదృష్టవంతులే. కాని నీ కడుపులో ఉన్న బిడ్డ మాత్రం దురదృష్టవంతులే. అందుకనే కడుపులో పడ్డ వెంటనే చనిపోబోతుంది అని బాధపడుతూ ఉంటుంది అనసూయ. ఇక తర్వాత ఈ విషయం చెల్లికి తెలిస్తే ఏమైపోతుందో ఏంటో అని భయపడుతూ ఉంటుంది అనసూయ. గ్రాని, ఎవ్వరికీ కూడా ఈ విషయం చెప్పొద్దు అని అంటూ ఉంటాడు కార్తీకైతే. ఈ నిజం బయటికి వస్తే ఖచ్చితంగా దీపకి ప్రాణాపాయముంది. ఆ రోజు దీపమీద అటాక్ జరిగింది కదా, అది చేసింది ఎవరూ కాదు, జ్యోత్స్నానే అని అంటూ ఉంటాడు కార్తీకైతే. మన ఇంట్లో ప్రతి సమస్యకి కూడా కారణం జ్యోత్స్నానే. కాని ఈ సమస్యకి కారణం మాత్రం ఆ భగవంతుడే మనల్ని పరీక్షిస్తున్నాడు అని చెప్తూ కార్తీకైతే ఇక బాధపడుతూ ఉంటాడు. కార్తీక్ అలా బాధపడుతూ ఉండడంతో అది చూసి అనసూయ అయితే, మీ ఇద్దరికీ చేతులెత్తి మొక్కాలని ఉంది. కాని చిన్నవాళ్లైపోయారు, ఆయుష్షు తగ్గిపోతుందని ఆలోచిస్తున్నాను. మీలాంటి గొప్ప వ్యక్తిత్వం గలవాళ్లు మీరిద్దరూ కూడా ఒకరికోసం ఒకరు పుట్టినట్టే ఉన్నారు అని అంటూ ఉండగా అప్పుడే ఇక కార్తీకైతే, ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం మాత్రం అస్సలు కూడా ఎవ్వరికీ కూడా చెప్పొద్దు అని అంటూ ఉంటాడు. ఇంతలో ఇక దశరథైతే ఫోన్ చేస్తాడు కార్తీక్కి. ఇక దశరథ్ ఫోన్ చేసి, రే కార్తీక్, ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, ఏం చేయడం లేదు మావయ్య, మనమిద్దరం బయటికి వెళుతున్నామని చెప్పాం కదా, జ్యోత్స్నా కాని పారిజాతం పిన్నిగాని ఎవ్వరూ కూడా సుమిత్ర దగ్గర లేరు, వాళ్ళిద్దరూ ఇంట్లో కూడా లేరు, ఎక్కడికి వెళ్లారో కూడా తెలియడం లేదు అని అంటూ ఉంటాడు దశరథైతే. ఇటు మీ అత్త చూస్తేనేమో జ్యోత్స్నా వాళ్ల ఫ్రెండ్ వాళ్ల ఇంటికి వెళ్ళింది అంటుంది. ప్రతిసారీ జ్యోత్స్నాకి ఫ్రెండ్ వాళ్ల ఇంటికి వెళ్లడానికి అసలు ఏమవసరముందిరా అని అడుగుతూ ఉంటే, అది కాదు తాత అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా. నోరుముయ్, అసలు నిన్ను చూస్తుంటే నాకు కోపం ఆగడం లేదు, ఈ పారిజాతం ఎక్కడికి వెళ్ళిందో అని అనుకుంటూ ఉంటాడు శివనారాయణ. ఇంతలో ఇక దాసుతో మాట్లాడాలంటుంది జ్యోత్స్న. ఇక దాసు అయితే, అన్నయ్య, నీకొక నిజం చెప్పాలి, అదేంటంటే అని అంటూ చెప్పబోతూ ఉండగా ఇంతలో ఇక పారిజాతమైతే ఇంటికి వచ్చేస్తుంది. ఇక పారిజాతం ఇంటికి వచ్చాక అక్కడే ఉన్న దాసుని చూసి, అంటే ఈ దుర్మార్గురాలికి మళ్లీ నా కొడుకు చిక్కేశాడు, అసలు దీన్ని వదిలిపెట్టకూడదు, దీన్ని ఏం చెయ్యాలంటే అని దగ్గరికి వెళ్లి ఇక గొంతు పట్టుకుంటుంది పారిజాతం. అలా గొంతు పట్టుకోంగానే ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక సుమిత్ర అయితే ఇలా అంటూ ఉంటుంది,
అత్తయ్యగారు, ఏం చేస్తున్నారు? చెప్పండి, ఏం చేస్తున్నారు? వదలండి అంటూ గట్టిగా ఇక లాగుతూ ఉంటుంది. నువ్వు ఆగు సుమిత్ర, పిన్ని ఏంటి ఆవేశం అని అంటూ ఉంటాడు దశరథ. ఆవేశం కాదు, దీనిమీద నాకున్న కోపం. ఎందుకే నా కొడుకుని కిడ్నాప్ చేశావు? నా కొడుకుని కిడ్నాప్ చేసి ఎందుకు దాచిపెట్టావు అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇన్ని రోజులు కూడా నువ్వు నా రక్తమే అని నీకు ఎంతో సపోర్ట్ చేశాను కదే, కాని ఈరోజు నువ్వు సుమిత్ర కన్నకూతురవని తెలిసింది. తెలుసుకున్నాక ఇక నిన్ను నా మనవరాలుగా నేను ఎందుకు చూస్తాను? నా కొడుకుని నువ్వే కిడ్నాప్ చేశావని కార్తీక్ గాడు ఎన్నోసార్లు చెప్పాడు. కాని నేను మాత్రం అస్సలు కూడా వాడి మాటలు నమ్మలేదు. నమ్మకపోవడం కాదు, అసలు నువ్వు నన్ను నమ్మనివ్వలేదు. నువ్వు నన్ను మాటలతో మాయ చేశావు అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇక పారిజాతమన్న మాటలకి అప్పుడే ఇక అది కాదు గ్రాని, మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు కొడుకు తీసుకుని బయటికి పద, వెళ్దాం అని అంటూ ఉంటుంది. ఆగో, ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు తెలియాలి పిన్ని, నీ రక్తం జోస్నని ఎందుకు కన్నావు అని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక ఆ మాట విని, ఒక్కసారి వీళ్లందరూ ఉన్నారని తెలుసుకోకుండా నేనేంటి ఇలా